భారతదేశంలో రెండవ పెద్ద పొడవైన నది గోదావరి. దీనిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, కవుల నది, ఇండియన్ రైన్ అనే పలు పేర్లతో పిలుస్తారు. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో జన్మిస్తుంది. గోదావరి దాని ఉపనదులను కలుపుకొని 3,13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1,465 కిలోమీటర్లు కాగా తెలంగాణలో దాదాపు 565 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణధారమైన ఈ నది మొదటగా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద మన రాష్ట్రంలో ప్రవేశించి నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బుర్గం పహాడ్లో ప్రవేశించి పోలవరం మీదుగా రాజమహేంద్రవరానికి దిగువన సప్త గోదావరిగా పిలువబడుతూ బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నదిలో కలిసే ఉపనదుల్లో ఎడమవైపు కలిసే ఉపనదులు ప్రాణహిత, శబరి, సీలేరు, వార్ధ, పెన్గంగ, వెన్గంగ, కడెం, ఇంద్రావతి. అలాగే కుడివైపు కలిసే ఉపనదులు మంజీరా, కిన్నెరసాని, మూల, ప్రవర, మానేరు. గోదావరి ఉపనదుల గురించి చూస్తే ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది. దీని పొడవు 721 కిలోమీటర్లు. తెలంగాణలో 113 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వార్ధ, పెన్గంగ, వెన్గంగ 3 చిన్న నదుల కలయికతో ఏర్పడిన ప్రాణహిత మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రవహించి చివరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రాంతాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. గోదావరి మరో ఉపనది మంజీరా నది మహారాష్ట్ర బీడ్ జిల్లా జాంఖేడ్ కొండల్లో జన్మించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 724 కిలోమీటర్ల మేర ప్రవహించి గోదావరిలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద కలుస్తుంది. ఉపనదులలో అతి పొడవైన నది మంజీరా. దీనిపైనే నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. గోదావరి మరో ఉపనది తెలంగాణలోనే జన్మించిన కడెం నది ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ వద్ద జన్మించి నిర్మల్ జిల్లా పసుపుల గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపై సుందరమైన ఎత్తైన కుంటాల, గాయత్రి, పోచర జలపాతాలు కలవు. కడెం నదిపై నారాయణరెడ్డి ప్రాజెక్టు నిర్మించారు. ఇంద్రావతి నది ఒడిశా రాష్ట్ర కలహండి జిల్లా దండకారణ్య కొండల్లో జన్మించి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించి తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదిపై చిత్రకూట్ జలపాతం కలదు. గోదావరి మరో ఉపనది అయిన కిన్నెరసాని నది ములుగు జిల్లా మేడారం గ్రామం దగ్గర తాడ్వాయి కొండ పర్వత శ్రేణుల్లో జన్మించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా మీదుగా ప్రవహిస్తూ చివరగా బుర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్య గోదావరితో అనుసంధానం అవుతుంది. ఈ నదిపై కిన్నెరసాని ప్రాజెక్టును నిర్మించారు. మరో ఉపనదైన మానేరు నది రాజన్న సిరిసిల్ల జిల్లా గుట్టాల్లో జన్మించి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదుగా ప్రవహించి మహదేవ్పూర్ దగ్గర గోదావరిలో కలుస్తుంది. గోదావరి మరో ఉపనది శబరి. ఇది ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సింకారం కొండ శ్రేణుల్లో జన్మించి సీలేరు నదిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్లోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది.